మీకు పెసరపప్పు పేరుతో గన్నేరు పప్పు అమ్మితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇలానే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఓఆర్ఎస్ అనే పేరుతో హై షుగర్ కాంటెంట్ ఉన్న డ్రింక్స్ ని అమ్ముతున్నారు, విచ్ ఇస్ డేంజరస్ వెన్ గివెన్ టు పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ డయేరియా అండ్ డిహైడ్రేషన్. మెడిసిన్ లా పనిచేయాల్సిన ఓఆర్ఎస్ పాయిజనస్ అవడంతో హైదరాబాద్ బేస్డ్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని గారు 8 లాంగ్ ఇయర్స్ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ తో ఫైట్ చేసి హై షుగర్ కాంటెంట్ ఉన్న ఏ డ్రింక్ పైన ఓఆర్ఎస్ అనే వర్డ్ యూజేజ్ ని బ్యాన్ చేయగలిగారు. దీన్నే డిసెప్టివ్ మార్కెటింగ్ అంటారు. కన్స్యూమర్ అజంప్షన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేయడానికి కంపెనీస్ వాడే లీగల్ లూప్ హోల్. ఈ కాన్సెప్ట్ ని వాడుకొని ఇండియాలో చాలా కంపెనీస్ రకరకాల ప్రోడక్ట్ ని అమ్మేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటానియా క్రీమ్ బిస్కెట్స్ పేరుతో పామ్ ఆయిల్ అండ్ షుగర్ తో తయారు చేసిన క్రీమ్ బిస్కెట్స్ అమ్ముతుంది. అలానే క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ పేరుతో ఫ్రోజన్ డెజర్ట్ అమ్మడం, హెల్త్ డ్రింక్స్ పేరుతో హార్లిక్స్ అండ్ బూస్ట్ హై షుగర్ కాంటెంట్ ఉన్న షుగర్ పౌడర్ ని అమ్మడం, అండ్ 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తో తయారు చేసిన డ్రింక్స్ ని అమ్మడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో చాలా కంపెనీసే ఉన్నాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో షార్ట్ టర్మ్ లో సేల్స్ రావచ్చేమో కానీ లాంగ్ టర్మ్ లో బ్రాండ్ ట్రస్ట్ మొత్తం పోతుంది. క్యాపిటలిస్ట్ మార్కెట్ కాబట్టి మనమే యాజ్ ద కన్స్యూమర్స్ లేబుల్ చదవడం స్టార్ట్ చేస్తే ఈ కంపెనీస్ అన్ని దారిలోకి వస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం డూ ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.